ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కాబోతోంది. ఈ ఐసీసీ టోర్నమెంట్ కోసం 8 జట్లు తలపడతాయి. చాలా జట్లలో ఉన్న బ్యాట్స్మెన్ ఈ కీలక టోర్నీ ముందు ఫామ్ ని అందిపుచ్చుకుని ఆసక్తి రేపుతున్నారు. వీరు ప్రస్తుతమున్న ఫామ్ చూస్తుంటే బౌలర్లకు చుక్కలు కనపడడం ఖాయంగా కనపడుతోంది. అసలు ఈ మెగా టోర్నమెంట్లో సంచలనాలు సృష్టించడానికి సిద్ధమైన 6 బ్యాట్స్మెన్లు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లిస్టులో ముందుగా కేన్ విలియమ్సన్ గురించి చెప్పుకోవాలి. ఈ మధ్యకాలంలో విలియమ్సన్ కొద్దిగా అవుట్ ఆఫ్ ఫామ్ లో కనపడుతున్నాడు. పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. అలాంటి విలియమ్సన్ పాకిస్తాన్ గడ్డపై జరుగుతున్న ముక్కోనపు సిరీస్ లో మొదటి మ్యాచ్లో పాక్ పై అర్ధ సెంచరీ, రెండవ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసి దుమ్ములేపుతున్నాడు. ఇక న్యూజిలాండ్ జట్టుకు చెందిన గ్లెన్ ఫిలిప్స్ కూడా 70 బంతుల్లోనే పాక్ పై సెంచరీ చేసి ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమని ప్రకటించాడు. డెవాన్ కాన్వే, డారెల్ మిచెల్లు కూడా అర్ధ సెంచరీలు చేసి తమ ఫామ్ను అందిపుచ్చుకోవడంతో న్యూజిలాండ్ డేంజరస్ గా కనపడుతోంది. ఇక ఆస్ట్రేలియా జట్టులో కూడా జట్టు కీలక బ్యాట్స్మెన్ భీకర్ ఫామ్ లో ఉన్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్తో జరిగిన 5 మ్యాచ్ల్లో 9 ఇన్నింగ్స్ల్లో ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ 2 సెంచరీల సహాయంతో 314 పరుగులు చేశాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన 2 టెస్టు మ్యాచ్ల్లో అతను వరుసగా 2 సెంచరీలు సాధించాడు. స్మిత్ బ్యాట్ పరుగుల వర్షం కురిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో అతని ఫామ్ ఇలాగే కొనసాగితే ప్రత్యర్థి బౌలర్లు ఇబ్బందుల్లో పడ్డం ఖాయం. ఇక ఆసీస్ జట్టులో మరొక ఆటగాడు ట్రావిస్ హెడ్ కూడా భీకర ఫామ్ లో ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. భారత్తో జరిగిన 5 మ్యాచ్ల్లో అతను 448 పరుగులు చేశాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో అతను కేవలం 40 బంతుల్లోనే 57 పరుగులు చేశాడు. ఫార్మాట్తో సంబంధం లేకుండా విరుచుకుపడ్డంలో ట్రావిస్ హెడ్కు తిరుగులేదు. అందుకే అతడి బ్యాటింగ్ దెబ్బకు ఏ బౌలర్ అయినా బెదిరిపోవాల్సిందే. ఈ లిస్టులో ఉన్న ఏకైక పాక్ ఆటగాడు ఫఖర్ జమాన్. పాకిస్తాన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఫఖర్ జమాన్ వేగంగా పరుగులు చేయడంలో దిట్ట. జనవరిలో ILT20లో డెజర్ట్ వైపర్స్ తరపున ఆడుతూ అతను ఎంఐ ఎమిరేట్స్ పై 67 పరుగులు, షార్జా వారియర్స్ పై 39 బంతుల్లో అజేయంగా 71 పరుగులు చేశాడు. ఫిబ్రవరి 8న న్యూజిలాండ్తో జరిగిన ట్రై సిరీస్ మొదటి మ్యాచ్లో అతను 69 బంతుల్లో 84 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడాడు. అలా ఫఖర్ జమాన్ భీకర్ హిట్టర్గా పేరు సంపాదించి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మంచి ఫామ్లో ఉన్నాడు. ఈ భీకర బ్యాట్స్మెన్ లిస్టులో భారత ఆటగాళ్లు ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం. 2024 సంవత్సరంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చాలా చెత్తగా బ్యాటింగ్ చేశాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ కారణంగా టీమిండియాకు ఇబ్బందులు తప్పవు అనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఇంగ్లాండ్తో జరిగిన కటక్ వన్డేలో తుఫాన్ సెంచరీతో రోహిత్ అందరి నోర్లు మూయించాడు. దీంతో ప్రత్యర్థి జట్ల బౌలర్లలో భయాన్ని సృష్టించాడు. రోహిత్ ఈ రేంజ్లో కంబ్యాక్ ఇవ్వడంతో బౌలర్లకు చుక్కలు తప్పవు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ లిస్టులో మరో ఆటగాడు శుభ్మన్ గిల్. ఇంగ్లాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో ఈ స్టార్ బ్యాట్స్మెన్ మొదటి 2 మ్యాచ్ల్లో అర్ధ సెంచరీలు సాధించాడు. తొలి వన్డేలో గిల్ 96 బంతుల్లో 87 పరుగులు, కటక్ వన్డేలో అతను 52 బంతుల్లో 60 పరుగులు చేసి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇక చివరిగా భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ గురించి చెప్పుకోవాలి. అయ్యర్ భీకర ఫామ్లో ఉన్నాడు అనే విషయం ఇంగ్లాండ్ మొదటి వన్డే చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా మొదటి వన్డేలో మధ్య ఓవర్లలో అతడి హిట్టింగ్ కారణంగానే ఇంగ్లాండ్ ఓటమి పాలైంది. భారత్ జట్టులో ఇంతమంది ఆటగాళ్లు సూపర్ ఫామ్లో ఉండడం టీమిండియాకే అతిపెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ బ్యాటర్ అత్యధిక పరుగులు సాధిస్తాడు అని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.